అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కామెంట్స్‌లో ఆల్ మసాలా పేస్ట్ అంటే ఏంటక్క? డ్రై ఫ్రూట్ షేక్ ఎలా చేసుకుంటారు? అట్లనే కొంచెం కొంచెం కుకింగ్ వీడియోస్ చూపించండి అని చెప్పారు. నేనైతే వంట చాలా సింపుల్‌గా చేసేస్తూ ఉంటానండి. అండ్ ఈరోజైతే మీకు ఈజీ, హెల్తీ, ప్రోటీన్ రెసిపీస్ షేర్ చేస్తున్నాననమాట. ఎందుకంటే ప్రతిరోజు మా ఇంట్లో డ్రై ఫ్రూట్ షేక్ తాగుతామండి. దానికోసం ముందు రోజు రాత్రి అంటే ఉదయం తాగాలి అనుకుంటే రాత్రి నానబెడతాం, రాత్రికి తాగాలి అనుకుంటే మార్నింగ్ నానబెడతామండి. ఏదైనా సరే సీడ్స్ మీకు 7-8 గంటలు నానితే అవి విత్తనాలు కాబట్టి ఆక్సిజన్ ఇంకొంచెం తీసుకొని అవి హెల్తీగా అవుతాయన్నమాట. సో నార్మల్గా తినేదానికి ఇట్లా నానబెట్టుకొని తినేదానికి డబుల్ ప్రోటీన్స్, డబుల్ విటమిన్స్, డబుల్ మినరల్స్ అన్నీ కూడా ఎక్కువగా పుష్కలంగా దొరుకుతాయి. సో ఏదైనా సరే నానబెట్టుకోండి. అండ్ డ్రై ఫ్రూట్ షేక్ని నేను ఇలా మా దగ్గర ఈ బ్లెండర్ ఉందండి. ఈ బ్లెండర్లో 20 సెకండ్స్ చేస్తే చాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఈరోజైతే ఇదిగోండి ఒకసారి ఇట్లా అయిన తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ జస్ట్ అంతే, ఇట్లా లెక్క పెట్టుకుంటూనే మీకు ఈజీగా అయిపోతుందండి. లేదా మిక్సీ గిన్నెలో నార్మల్గా మీరు బ్లెండ్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. ఎందుకంటే కిస్మిస్, డేట్స్ మా పాప మర్చిపోయింది. నానబెట్టిన వీటిని అయితే పాలతో కానీ లేదంటే బనానాతో కానీ వేసి గ్రైండ్ చేసుకుంటాం అనమాట. నేను ఇట్లాగా 4-in-1 బాక్సులు తీసుకున్నాను. ఇదిగోండి ఈ 4 రకాలు కూడా అందులో ఉంటాయి. అడిషనల్గా నేను గుమ్మడి గింజలు వేరే ఉంచుకుంటాను. స్వీట్నెస్ కోసం డేట్స్ యూస్ చేస్తానండి. డేట్స్ కానీ లేకపోతే తేనె వాడతాను. లేదంటే ఇట్లా బెల్లం పొడి దొరుకుతుందండి, జాగరీ పౌడరు, దాన్ని తెచ్చుకొని ఉంచుకుంటాము. షుగర్ కంటే బెల్లం పౌడర్ కానీ, తేనె కానీ, డేట్స్ కానీ చాలా బెస్ట్ అండి. సో షుగర్ కొద్దిగా తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కువైతే ఒక్క టీలోకి తప్పించి రిమైనింగ్ వేటికైనా సరే బెల్లం పౌడర్, తేనె ఇవే వాడతామండి. అండ్ ఇక్కడైతే 2 గ్లాసుల కంటే 6 జీడిపప్పులు, 6 బాదం పలుకులు, 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పుచ్చగింజలు, అండ్ ఇంకోటి ఏదో వేసిందండి పాప, ఫ్లాక్స్ సీడ్స్. సో ప్రతిరోజు డ్రై ఫ్రూట్ షేక్ తాగుతామండి. కాకపోతే ఇది గ్రైండ్ చేయడం వరకే నా వంతు, కానీ నానబెట్టేది పిల్లలు చూసుకుంటారు. రిమైనింగ్ వంటలన్నీ కూడా నేను చేస్తానండి. ఎందుకంటే ఇది చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నా కూడా సర్వైవ్ అవ్వాలంటే బనానాస్, బాయిల్డ్ ఎగ్స్, డ్రై ఫ్రూట్ షేక్స్ బాగా పనికొస్తాయండి. ఈవెన్ నానబెట్టినవి తిన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ సరిపోతుంది. ఎందుకంటే పొట్ట లైట్గా ఉండి బాడీ ఎనర్జెటిక్గా ఉండాలి, బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి అంటే మాత్రం డ్రై ఫ్రూట్ షేక్ చాలా బాగా పనికొస్తుందండి. మా బాబు ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నాడు కదండి, వాడు కూడా మెస్లో ఏం పెడితే అవి తింటాడు. కాకపోతే అక్కడ ఫుడ్, ఢిల్లీ ఫుడ్ మన ఫుడ్ కొంచెం తేడాగా ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర నేను చేసిన అలవాట్లు అంటే అంబలి కానీ, అంబలి పిండితో అట్టు కానీ, ఎగ్స్ బాయిల్ చేసుకోవటం కానీ, డ్రై ఫ్రూట్ షేక్ కానీ, బనానాస్, బటర్ మిల్క్ ఇలాంటివి కొంచెం వాడికి మంచిగా ఉంచాయని చెప్పొచ్చు. రిమైనింగ్ ఫుడ్ అక్కడ టేస్ట్ ఎలా ఉన్నా కూడా తినేస్తున్నాడండి. ప్రెజెంట్ మాత్రం వీటిని కూడా వారంలో 2-3 రోజులే తీసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది. సో ఈజీ ఏంటంటే నానబెట్టుకొని ఉంచి సాయంత్రం తినడం, లేదా రాత్రికి నానబెట్టుకొని ఉదయం తినడం. మా పిల్లలు ఎవరైనా సరే ఇది చేసుకుంటారండి. ఇక్కడ మీకు ఒక టిప్ అండి. ఇప్పుడు ముసురుకాలం వల్ల లేకపోతే శీతాకాలం వల్ల సన్నటి ఈగలు ఇంట్లో కనిపిస్తున్నాయండి మాకు. నేనైతే కిచెన్ వేస్ట్ ఉంచుతున్నాను కదా, అందువల్ల అనుకుంటున్నాను. మరి మీ ఇళ్లల్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ చిన్న ఈగలండి. అవి ఈగలో దోవలో కూడా నాకు తెలియదు, కానీ వంటగదిలోకి వెళ్ళేసరికి 2 రోజులు భయపెట్టాయి. సో దానికి ఏం చేశానంటే నిమ్మ చెక్కని కోసి దాంట్లో లవంగా ఒకటి పెట్టి పసుపు వేసి అలా ఉంచానండి. ఇమీడియట్గా అయితే పోలేదు, కానీ 1 డే 1.5 డేలో మొత్తం కంప్లీట్గా ఇంట్లో ఒక్క ఈగ కూడా లేదండి. అండ్ కిచెన్ వేస్ట్ అయితే మానేలేదు. యాజ్ ఇట్ ఈజ్ కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఈగలు మాత్రం ఒక్కటి కూడా కనిపించలేదు. ఈ టిప్ చాలా బాగుందండి. నేను చదివాను చాలాసార్లు, కానీ ఇది ఆచరించడం ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ బేకింగ్ సోడా, పసుపు కలిపిన వాటర్తో స్ప్రే చేసుకున్న ఇవన్నీ చెప్తారు, కానీ ఈ నిమ్మకాయ, లవంగా, పైన పసుపు వేసినదైతే మాత్రం చాలా బాగా పనికొచ్చిందండి. ఇక్కడైతే సేమియా ఉప్మా కోసం అండి చాలా తక్కువ పోపులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు,
శనగపప్పు ఇవి మాత్రం కొద్దిగా వేసి, పొటాటో వేయలేదు, పలుకులు వేయలేదు, జీడిపప్పు వేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఆల్మోస్ట్ పలుకుల చట్నీ ఎప్పుడూ ఉంటుంది. పొటాటోస్ కూరలాగా వారానికి ఒక్కరోజైనా తింటాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ రోజు తింటాం కాబట్టి ఉప్మాలో కూడా ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి తినబుద్ధి కాదండి. అందుకని సింపుల్గా సేమియా ఉప్మాకి అలా చేసేసాను. అండ్ ఇక్కడ నిమ్మకాయ ఎంత రాయిలాగా ఉందండి. అందుకని దానికి కొద్దిగా రాయితో అట్లా కొట్టేసి ఆ తర్వాత కట్ చేసేసి దాన్ని ఒక్క హాఫ్ చెక్క పిండానండి. ఎందుకు ఈ ఉప్మా తినేసిన తర్వాత ఆధార్లో ఫోన్ నెంబర్ మార్పించడం కోసం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అవన్నీ చూసుకొని వచ్చి మళ్ళీ రిమైనింగ్ వంట చేశానండి. నిన్న కూడా వర్షం అస్సలు వదలలేదండి. ఇక్కడ నేను సేమియాకైతే 1.5 వాటర్ మాత్రమే తీసుకున్నానండి. అదే రవ్వకు కానీ గోధుమ నూకకు కానీ తీసుకునే క్వాంటిటీ వాటర్ అయితే వేరుగా ఉంటుంది. సేమియాకైతే మాత్రం 1.5 సరిపోతుంది. ముందు హై ఫ్లేమ్ పెడతాము. కొద్దిగా అది ఉడకగానే సిమ్లో పెట్టిస్తే మనకి స్వీట్ సేమియా ఎలాగా ఉరుంతుందో అంటే ఎక్కువ అవుతూ ఉంటుందో అలానే ఇది కూడా బాగా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి అంత వాటర్తో ఉంచినా కూడా మనం తినేసరికి అట్లా సిమ్లో పెట్టి కాసేపు ఆగి తినేసరికి చాలా బాగుంటుందండి. అండ్ రిమైనింగ్ నిమ్మ చెక్క ఉంది కదా, అది తినే ముందు ఒకసారి పిండుకుంటాము. నేనైతే టొమాటోస్ ఎక్కువ తినకూడదు, అందుకని ఇక్కడ ఒక్కటే వేసాను. అది కూడా తీసి పక్కన పెట్టేస్తానండి. థైరాయిడ్ ఇష్యూ వచ్చిన తర్వాత మాత్రం ఫుడ్లో క్యాబేజ్ తినకూడదు, కాలీఫ్లవర్ తినకూడదు, బ్రకోలీ తినకూడదు, టొమాటోస్ తినకూడదు అని చెప్పారు. నేనైతే జాగ్రత్తగానే ఫాలో అయ్యాను. కానీ మరి ఏంటో తెలీదు, థైరాయిడ్ నాది పెరిగిందండి, తగ్గలేదు. కారణం ఏంటో అర్థం కాలేదు. మేడం టెన్షన్ అన్నారు. టెన్షన్ అంటే మరి ఉంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లల ఫీజుల గురించి వాళ్ళు ఢిల్లీ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి. సో న్యూ ఇయర్ ఎలానో వస్తుంది కాబట్టి కొద్దిగా ఈసారి గట్టిగానే పట్టుకుంటానండి. ఈసారి నా రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మనం ఎంత కంట్రోల్గా ఉందామో అనుకున్న జరుగుతున్న విషయాలు కానీ కొంచెం సిచ్యుయేషన్స్ కానీ కొద్దిగా ఉండేటప్పుడు బయట నుండి మనం ఎంత ప్రయత్నించినా వంటల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నా కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లం అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు పెద్ద చదువులండి, ఎంత కష్టపడి పోగు చేసుకున్నవన్నీ కూడా కొద్దిగా ఈ సమయం వచ్చేసరికి టైట్ అవుతాయి. పైగా కాస్ట్లీ చదువులే కదండి. ఎంత ఫ్రీ సీట్లు వచ్చినా ఏమొచ్చినా సరే ఒక ఏజ్కి వచ్చేసరికి అంటే ఒక చదువు ఒక కొలిక్కు వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతూనే ఉన్నామండి. ఈ రోజుల్లో పిల్లల చదువులు మాత్రం చిన్నప్పటి నుండి కొంచెం ప్లాన్డ్గా లేకపోతే అంటే సేవింగ్స్ చేసేటప్పుడు మరి ఖర్చులు ఒక పక్కన సేవింగ్స్ ఒక పక్కన ఉంచుకున్నా కూడా పిల్లల ఎడ్యుకేషన్కి మాత్రం వేరేగా అంటే ఈ ఏజ్ కోసం అంటే స్టార్ట్ అయిన దగ్గర నుండి పెళ్ళి అయిన దగ్గర నుండి ఒక 20 సంవత్సరాలు వచ్చేసరికి కేవలం పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి అన్నట్లుగా ఏమైనా పాలసీలు తీసుకుంటే చాలా మంచిదేమో అనిపించింది. సో అంటే మనీ బ్యాక్ పాలసీలు ఉంటాయి, ఎడ్యుకేషనల్ పాలసీలు ఉంటాయి. అవి ఎవరినైనా అడిగితే చెప్తారంటే స్టార్టింగ్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ ఇన్కంలో కొంత మాత్రం పిల్లల ఎడ్యుకేషన్ కోసం తప్పకుండా ఉంచుకోవాలండి. మేము అలానే ఉంచాం, కాకపోతే అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఉంటుంది కదండి ఫ్లక్చుయేషన్స్ అటు ఇటును కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము. ఆధార్ కోసం వెళ్ళి ఆ తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి తడిచిపోయామండి. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత వెజిటబుల్స్ ఉన్నాయి, క్యారెట్, బీట్రూట్, కొంచెం ఇదేంటది మిల్ మేకర్ ఇవన్నీ ఉన్నాయి. అవి పెట్టేసి వెజ్ బిర్యానీ లాగా చేసేసాను. పక్కన ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నానండి ముందేను. వాటిని ఆల్ మసాలా పౌడరు అడిగారు కదండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకొని కొద్ది గరం మసాలా పౌడర్ ఉంచుకొని ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంచుకొని ఇవన్నీ మీకు చెప్తానండి. ఈ 3 ఉన్నాయనుకోండి మనం ఎలాంటి రెసిపీస్ అయినా సరే చక్కగా ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఎక్కువ వాడేయాలని ఏమీ లేదండి. చక్కగా కొంచెం వేసినా కూడా ఇంట్లోది కాబట్టి మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో తినాలనిపించేలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్స్ ఫ్రై అయితే నేను ఏమీ వేయలేదు, ఎందుకంటే చూసుకోలేదండి. ఇంట్లో ఉల్లిపాయలు లేవు, నెక్స్ట్ ఇంకేవో లేవండి. ఫ్రిడ్జ్లో చూస్తే క్యారెట్, బీట్రూట్ ఇవి కనిపించాయి. ఇంకెందుకని చెప్పేసి దీన్ని ఇలా ఇక్కడ పోపు పెట్టేసి ఆ పక్కన ఎగ్స్ ఉన్నాయండి ఇంట్లోని, వాటిని బాయిల్ చేసేసి ఇంకా ప్రోటీన్ ఫుడ్ కదండి, ఇది కూడా మంచిదే, వెజ్ బిర్యానీ మంచిదే కదా, అండ్ ఎగ్స్ ఫ్రై చేసింది మంచిదే, ఉదయం తాగిన డ్రై ఫ్రూట్ షేక్ మంచిదే. సో లైట్గా ఇలా కానిచ్చేసాము, అంటే లైట్గా కాదు ఈజీగా కానిచ్చేసాం. 2 పూటలకి ఇదే సరిపెట్టేసుకున్నాం అన్నమాట.
ఆ తర్వాత వీడియో వర్క్, కొంచెం గార్డెన్ వర్క్ ఇవన్నీ చూశానండి. వర్షానికి వాటరు మొక్కల్లో ఉండిపోయిందండి గోళాల్లోని. సో అవన్నీ కూడా కొద్దిగా వంపుకొని, అక్కడ మట్టి మాది ఫ్లోరింగ్ ఓడ్చలేదు కదండి. సో ఆ మేడ కొద్దిగా 1కి 2 సార్లు తుడుచుకొని ఇట్లా సరిపోయింది. అండ్ ఇక్కడైతే అంటే మేడంతా తొడవలేదండి, కొద్ది గోళాలు తీసి అక్కడ ఎక్కడైతే మట్టి కొద్దిగా ఎక్కువ అనిపించిందో అదంతా కూడా క్లీన్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే ఎగ్స్ని చూసారు ఎంత సింపుల్గానో అండి, మీకు కనిపించే ఉంటుంది. ఏమీ వేయలేదండి, ఆయిల్ వేసి ఎగ్స్ హాఫ్ కట్ చేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు, కొంచెం ఉప్పు కారం మసాలా పౌడరు పసుపు వేసి చక్కగా అండ్ దించేసిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి చల్లానండి. ఇక్కడ రైస్ 1కి 2.5 తీసుకున్నానండి. వాటరు బియ్యం నానబెట్టినవి అయినా సరే 1కి 2.5 తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుద్ది అనమాట బిర్యానీ కుక్కర్లో. ఇక్కడ అంబలిపిండి ఉందండి, ఇది ఇంకో రోజు చేసింది, అంటే ఈరోజు మార్నింగ్ చేసింది. ఈ ముందువి నిన్న చేశానమాట. ఇంకా తర్వాత చాలా చేశానులేండి, కాకపోతే కొంచెం ఈజీ రెసిపీస్ అయితే ఇవేనండి. నేను కొంచెం ఒక 4-5 సీరియల్స్ కలిపి అంబలిపిండి ఆడిస్తాను కదండి, అది మీకు ఇంకో రోజు చూపిస్తాను. లేదంటే మార్కెట్లో అంబలిపిండి దొరుకుద్ది కదండి, మల్టీగ్రెయిన్స్, అదైనా సరే అందులో కొద్దిగా శనగపిండి కలుపుకొని ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొద్దిసేపు పెరుగులో నానబెట్టానండి. పెరుగులో నానబెట్టి ఆ తర్వాత ఇలా అట్లు వేసేసాను. అట్లయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ కాల్షియం రిచ్ ఇది. సో ఈరోజైతే మాత్రం ఈ అట్లు తీసేసుకున్నాము. ఆ తర్వాత శనగలు నానబెట్టానండి మా పాప కోసం. అవి మా పిల్లలు స్ప్రౌట్స్ కూడా బాగా చేసుకుంటారండి. పెసలు నానబెట్టుకొని తింటారు, శనగలు నానబెట్టుకొని తింటారు, పలుకులు నానబెట్టుకొని తింటారు. ఒక గుప్పిడే తీసుకుంటారండి. అందుకని కొద్దిగా ఎక్కువ, అంటే చల్లగా ఉంది కదా, 4-5 రోజుల నుంచి ముసురుగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం శనగలు ఎక్కువ నానబెట్టాను. అవి కొద్దిగా మేము తినగా కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే అవి మొలకలు వచ్చేసాయండి, బాగా పెద్ద మొలకలు వచ్చేసాయి. అందుకని వాటిని ఉడకబెట్టేసి కొద్దిగా షుగరు సాల్ట్ వేసి ఉడకబెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి చక్కగా వేయించేసి ఆ తర్వాత మన దగ్గర ఉన్నది కదండి అల్లం వెల్లుల్లి మసాలా పౌడరు, ధనియాలు జీలకర్ర పౌడరు అవి వేసేసి చక్కగా మంచి మసాలా కూర తయారు చేశానండి. ఈ చలికి ఈ మసాలా కూర సూపర్ లాగా ఉంది. ఇంట్లో ఆల్రెడీ పెరుగు ఉన్నదండి, సో పెరుగు పులుసులాగైనా చేసుకుంటాం, లేదంటే మజ్జిగైనా తాగేస్తాము. దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ ఎలా అయినా బాగుంటుందండి. కూర అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ ఇందులో వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అండి. ఇది చపాతీతో పూరీతో రైస్తో దేంతో అయినా బాగుంటుందండి, లేదా తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ గ్రేవీని మీరు ముద్దగా చేసుకుంటారా పలచగా చేసుకుంటారా అన్నది మన ఇష్టం అనమాట. అండ్ ఇక్కడైతే మేమైతే శనగలు వారంలో ఒకరోజు కంపల్సరీ అండి. ఇంకా ఇప్పుడు పిల్లలు అటు ఇటుగా ఉండటం వంట మీద అంత ఇంట్రెస్ట్ రావటం లేదు, కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే ప్రతిరోజు మొలకలు చేసేదాన్ని. పెసలు శనగలు గోధుమలు నానబెట్టి గోధుమలు గట్టిగా వేసేదాన్ని, అండ్ శనగలు గోధుమలు పెసల్ని మాత్రం మొలకలు చేసి ప్రతిరోజు ఇచ్చేదాన్ని. ఈవినింగ్ గుగ్గిళ్ళు ఇచ్చేదాన్ని, అట్లనే బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చేదాన్ని, జ్యూస్ ఇచ్చేదాన్ని. ఇదంతా కూడా ఎలా మేనేజ్ చేశాను అన్నది నాకే తెలియదండి. కంపల్సరీ వెజిటేబుల్ జ్యూస్ కూడా ప్రతిరోజు ఇచ్చేదాన్ని. ఫుడ్లో ఒక పూట రైస్ తింటే ఉదయం ఇడ్లీ తినేవాళ్ళు, రాత్రికి చపాతీ తినేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫుడ్ కొంచెం తగ్గించేసామండి, అంటే వంటలు తగ్గించేసాం. ఇప్పుడు అంతా కూడా ఈజీ రెసిపీసే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకోవడం, మసాలా పౌడర్ ఉంచుకోవటము, కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంచుకోవడము, పసుపు ఆడించుకొని ఉంచుకుంటాను, కారం తయారు చేయించి తెప్పిస్తాను, అండ్ పలుకులు వేయించి ఉంచుకుంటాము. గోధుమలు గోధుమ నూక ఏమైనా ఉంటే అది కూడా కొద్దిగా వేయించి ఉంచుకుంటాను. వరి నూక, గోధుమ రవ్వ ఇలాంటివి ఉంచుకుంటాను, అంబలి పిండి ఉంచుకుంటాను. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఏది కావాలంటే ఒక అట్టేసేయడం పెరుగులో నానబెట్టి అంబలి పిండితో, లేకపోతే కొంచెం మైదా కొంచెం గోధుమ రవ్వ కొంచెం వరిపిండి కలిపి మళ్ళీ పెరుగులో నానబెట్టి రవ్వ దోశలు వేసేయటము, లేదంటే ఇడ్లీలు దోశలకి రుబ్బులు ఒకేసారి వేసుకుంటే అవి ఒక వారం రోజులు. ఇట్లా ముందు మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకోండి ఈ వారంలో ఏం వండాలి అన్నదానికి, అప్పుడు వంట చాలా చాలా ఈజీ అండి.
ఇక్కడ మొలకలైతే చాలా పెద్ద వచ్చాయి. సో అలా తినలేము, కొద్దిగా తిన్నాము. రిమైనింగ్ ఇంకా కూరలో అయితే బాగుంటుందని చెప్పేసి పెద్దగా ఏం ఉడకబెట్టేయలేదండి. 2 విజిల్స్కి పెట్టాను అండ్ కుక్కర్లోనే కాబట్టి పోషకాలు ఏవి ఎక్కడికి వెళ్ళిపోవు. ఇది బాగా వేగిన తర్వాత ఆ శనగల్ని అలా వేసేసానండి. అందులో కొంచెం పంచదార కూడా వేసాను. ఒక్క 1/2 స్పూన్ పంచదార, సరిపోయినంత సాల్ట్ వేసి వాటిని ఉడకబెట్టాను అనమాట. ఇందులో కొంచెం తక్కువ సాల్ట్ వేసాను, మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది కదండి. అండ్ లాస్ట్లో కొంచెం నెయ్యి వేసాను. నిమ్మ చెక్క ఒకటి మాత్రం ఒక 1/2 ముక్క పిండుతానండి. కూర అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈజీగా ట్రై చేయండి. ఎందుకంటే వంట రాని వాళ్ళు కూడా శనగలు ఉడకబెట్టేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకవేళ మీ దగ్గర ఇమీడియట్గా ఇవేవి లేవనుకోండి, చిన్న అంగుళం మొక్క అల్లం, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర అందులో సగం, ఒక్క రెండు లవంగాలు, 1 యాలిక, చిన్న చెక్క వేసుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చిలోనే పేస్ట్గా చేసేసుకొని మొత్తం వేయించేసుకున్నా కూడా సేమ్ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ మీకు ఇందులో తక్కువ ఆయిలే పడుతుందండి. ఇక్కడికైతే మొత్తం మనము తిప్పాల్సింది వేయాల్సింది అంతా అయిపోయినట్లే. ఇంకా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం వేసుకోవడమేనండి. మూత పెట్టేసి కొంచెం సిమ్లోనే పెడతాను నేను. అండ్ వేయించేటప్పుడు కూడా ఎక్కువ సిమ్లోనే ప్రిఫరెన్స్ ఇస్తానండి. అక్కడే ఉంటాను. 1000 మైలు చేయాల్సిన వర్క్ ఏదైనా ఉంటే చేస్తాను తప్పించి వంటగదిలోంచి అస్సలు బయటికి రాను. ఇక్కడైతే కూర చాలా టేస్టీగా వచ్చింది. ఈరోజు దేవుడి మందిరం క్లీన్ చేయాలండి. మా మందిరాన్ని చూపించమని ఒక సిస్టర్ అడిగారు. ఇవాళ మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా చేసిస్తే దేవుడి దగ్గర క్లీనింగ్ అయిపోతే నాకు మొత్తం పండగ క్లీనింగ్ అంతా అయిపోయినట్లేనండి. ఎందుకంటే విగ్రహాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. సో అవన్నీ క్లీన్ చేసేసరికి కొద్దిగా టైం పట్టుద్ది. అందుకని వంటగది అంతా కూడా వంట పని అయిపోయాక శుభ్రంగా క్లీన్ చేసేసి తడిగుడ్లు పెట్టేసి కొంచెం తోమాల్సినవన్నీ షింక్ అంతా తోమేసి అప్పుడు విగ్రహాలను వంటగదిలోనే క్లీన్ చేస్తాను. రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను.